దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 31వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. ప్రసంగి 12:13. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల్సిన విధిని గురించి మనము ధ్యానించుకుంటున్నాము. దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి మూలము అని పరమార్థ జ్ఞాని సొలొమోను రాజు హెచ్చరిస్తున్నాడు. జ్ఞానం అంటే వివేచన కలది. అది వివేచన తరువాత బుద్ధి కుశలత, ఇవన్నీ ఉంటాయి అందులో. జ్ఞానములో జ్ఞానం అంటే వివేచన కలిగి ఉండుట, సమస్యలను పరిష్కరించుకోగలిగిన బుద్ధి కుశలత. అది కూడా ఈ జ్ఞానం ఉంటే ఆ రెండు కూడా ఉంటాయని అంటాడు జ్ఞాని సొలొమోను గారు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి ఎలా వస్తుంది మానవుడి కంటే? ఈ జ్ఞానం దేవుని నుండి లభిస్తుంది. దేవుని నుండి ఎలా లభిస్తుంది? మనం దేవునికి ప్రార్థన చెయ్యాలి. నేను జ్ఞానము లేనివాడిని అయ్యా, నాకు జ్ఞానం అనుగ్రహించు తండ్రి అని మనం ప్రార్థన చెయ్యాలి. తప్పకుండా దేవుడు మన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. విధేయత కలిగిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుని యందే కాదు, విధేయత కలిగి ఉంటే అందరితోనూ మంచిగా ఉంటాడు. విధేయత అనేది గెలుపుకు అది దృష్టాంతము. విధేయత కలిగిన వాడు ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ గెలుపు పొందుతాడు. ఇది జ్ఞానం వల్లనే కలుగుతుంది. దేవునికి భయపడేవారికి ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం అంటే ఎలా వస్తుంది? దేవునికి భయపడాలి. దేవునికి భయపడటం అంటే ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే మనం అనుసరిస్తామో అది దేవునికి భయపడినట్లే. దేవునికి భయపడితేనే ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తాము, ఆయన కట్టడలను మనం ఆచరిస్తాము. అప్పుడు మనకి జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడనియు తెలివియు వివేచనయు దేవుని నోట నుండి వచ్చును అని కీర్తనాకారుడు 2వ సంకీర్తన 6లో వివరిస్తున్నాడు. మానవ జ్ఞానం పరిమితమైనది, సమస్తము వ్యర్థమే అని అంటున్నాడు సొలొమోను గారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవితాన్ని అనుభవించాలని ప్రసంగి గ్రంథకర్త సొలొమోను గారు చెప్తున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, జీవించే విధానం దేవునిలో భయభక్తులు కలిగి జీవించడం అన్నిటికంటే ముఖ్యమైనదని ప్రసంగి కూడా మరలా 5వ అధ్యాయం 7లో విధితో కూడిన మాట సెలవిచ్చుచున్నాడు. లోకములో విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుతుంది. న్యాయం ఉండవలసిన చోట కూడా భయంకరమైన దుర్మార్గతే జరుగుతుంది. ఎందుకని? జ్ఞానం లేనందువల్ల. జ్ఞానం ఉంటే చక్కగా ఎక్కడ ఏ విమర్శ చెయ్యాలో, ఎక్కడ న్యాయం ఉండాలో తప్పకుండా మనకి జ్ఞానమే మనకు బోధిస్తుంది. ఆ జ్ఞానము సంపాదించుకోవాలి. జ్ఞానము సంపాదించుకోవాలంటే మనం ఇందాక చెప్పుకున్నట్లు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం ఆటోమేటిక్గా మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. భయభక్తులే జ్ఞానానికి మూలము. భయభక్తులు ఉండాలి. అది ప్రసంగి 3వ అధ్యాయం 16లో చెప్పుచున్న మాట. ఇంత భేదాలలో ఇంత
భేదాలు కలిగిన ఈ లోకంలో జరుగుతుందంటే దేవుని జ్ఞానం లేకనే ఇలా జరుగుతుంది. దేవుని జ్ఞానం కలిగిన వాడు దేవునికి భయపడతాడు. దేవునికి భయపడుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతి న్యాయములతో జీవిస్తాడు. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది, క్రమశిక్షణ జ్ఞానం ఉంటుంది. క్రమశిక్షణ కానీ కలిగి ఉంటే అతను జ్ఞానవంతుడని లెక్క. చివరగా సొలొమోను నిర్దేశించినది ఏమిటంటే మానవులకి హెచ్చరిస్తున్నాడు ఈ మాట. సంతోషముతో ఉంటూ, ప్రతి మానవుడు సంతోషముతో ఉంటూ వారి వారి బ్రతుకులను సుఖముగా గడుపుకొనుట కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు అని సొలొమోను గారు ప్రసంగి గ్రంథము 3:12 విశదపరిచిన విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. వారి వారి బ్రతుకులను సంతోషముతో గడపాలి. జీవించినంత వరకు, జీవము ఉన్నంత వరకు సంతోషముతో గడుపుట బహుశ్రేష్టమైనది. అది చాలా మానవుడికి అద్భుత కార్యక్రమము. ఎల్లప్పుడూ నవ్వుతుండాలి. అందుకని పౌలు గారు చెప్తాడు కదా పరిశుద్ధ గ్రంథములో, మీరు ఎల్లప్పుడూ సంతోషించుడి, ఆనందించుడి, ఆనందముగా ఉండుడి. మరీ చెప్తున్నాను, ఆనందంగా ఉండుడి. జీవం పోయాక ఆనందము లేదు, సంతోషము లేదు. జీవం ఉన్నప్పుడే మనం ఆనందంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి. అందుకని అలాగ సంతోషంగాను ఆనందంగాను జీవించుట అంతకంటే మరొకటి లేదు అని ప్రసంగి 3:12 విశదపరుచుతున్నాడు. అంతటి శ్రేష్టమైన అంశాన్ని మనము పాటిస్తూ ఏం అంశాన్ని? సంతోషంగా ఉండడము, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడము మనము పాటిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీవు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప కార్యక్రమం, ఈ గొప్ప తలాంతను బట్టి నీకు స్తోత్రములు నాయన. నీ దివ్యమైనటువంటి నాయన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ఈ ధ్యానించుకునే భాగ్యాన్ని దేవ మేము పోగొట్టుకోకుండా దేవ నిత్యము మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచుంటున్నామయ్యా. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. దేవా, మేమందరము తండ్రి నీ యందు దేవ పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మేము పొందుకుని అంతటి భాగ్యాన్ని, ఆ వినయాన్ని, నీకు భయభక్తులు కలిగి దేవ ఆ జ్ఞానాన్ని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.